means geometry same, but on the geometry direction of the groups different anna. Geometry same. Here compounds are having same molecular formula. Here same functional group. Here same geometry, but in this case spatial arrangement of the groups different. Spatial arrangement of the groups different. Formula same. Carefully observe cheyalana. Formula same. Function group same. Geometry also same. Same molecular formula, same function group, same geometry. Spatial arrangement of the groups are different. Spatial arrangement of the groups are different. Okay na? When a spatial arrangement is different, such compounds are called as stereo. Stereo. Now, to exhibit geometrical isomers, compounds are having carbon-carbon double bond. You have to check here, carbon-carbon double bond. Carefully observe cheyalana. Or carbon-nitrogen double bond, or nitrogen-nitrogen double bond, or cyclic compound. Cyclic compound. So compounds are there. Compounds are there. Alkene compound, C double bond N compound, N double bond N compound, cyclic. These compounds exhibit geometrical isomers nana. C double bond C, C double bond N, N double bond N, cyclic compounds. C double bond, N double bond, cyclic. Now, whenever C double bond C is there, C double bond C is there, you know here geometry, here such groups on each carbon. చూడండి ఇట్లా రెండు groups ఉంటాయి. This is one carbon nana, double bond is there and two groups are there. Here also double bond is there, here two groups are there. ఇలా అటువైపు కార్బన్ మీద రెండు గ్రూపులు ఉంటాయి, ఇటువైపు కార్బన్ మీద రెండు ఉంటాయి నాన్న. అటువైపు కార్బన్ మీద రెండు గ్రూపులు ఉంటాయి, ఇటువైపు కార్బన్ మీద కూడా రెండు గ్రూపులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇది జామెట్రీ, ఇది ప్లేన్ నాన్న. ఇది క్లియర్ గా బోర్డ్ నేను వైట్ బోర్డ్ ఎలా ఉందో ఆ ప్లేన్ లో ఉంటాయి, ప్లేన్ లో ఉంటాయి. ఇప్పుడు here once again I am writing this plane C. Here certain groups, here X, here X, here Y, here Y is there. You have to cut like this. జాగ్రత్త చూడండి, ఇది ప్లేన్, ఇవన్నీ ఒకే ప్లేన్ లో ఉన్నాయి నాన్న. దిస్ ఈజ్ ప్లేన్, హియర్ ప్లేన్, దిస్ ఈజ్ వన్ ప్లేన్. ఓకేనా? These all are present on same plane. Same plane. Now you make this plane into two equal halves here like this. Carbon of double bond of carbon. You make like this, two halves. Okay, nana, two halves. Here this is one half. So next, this is other half. Two halves are there. Remember, once again I am cutting. This is the plane cut, half cut cheyandi, మధ్యలో కట్ చేయండి. ఇది మొత్తం above half, ఇది మొత్తం below half.
ఇప్పుడు ఏం చేశా నేను ప్లేన్ రెండు భాగాలుగా కట్ చేసిన కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఇస్ దేర్ ఇట్లా మధ్యలో కట్ చేయరి ఇలా మధ్యలో కట్ చేయండి మధ్యలో కట్ చేయరి ఇక రెండు పార్ట్స్ వచ్చినాయి రెండు హాఫ్లు వచ్చినాయి రెండు హాఫ్లు ఉన్నాయి నాన్న ఇప్పుడు చెక్ చేయాలి ఒకే హాఫ్ లో రెండు గ్రూపులు ఈ కార్బన్ పైన ఒక గ్రూప్ ఉంది ఈ కార్బన్ పైన ఒక గ్రూప్ ఉంది ఉన్నాయా లేవా ఉన్నాయి అలా ఒక హాఫ్ లో రెండు కార్బన్ల పైన సేమ్ ఉన్నాయి అనుకో సేమ్ అంటే ఒకే వైపు ఉంటే దాన్ని సిస్ ఉంది అంటాం సిస్ అంటే ఒకే వైపు ఒకవేళ సేమ్ గ్రూప్ ఒక కార్బన్ మీద ఉంది ఒక ప్లేన్ లో ఉండి ఒక హాఫ్ లో ఉండి ఇంకో కార్బన్ మీద ఉన్న సేమ్ గ్రూప్ ఇంకో హాఫ్ లో ఉండాలి అంటే వన్స్ అగైన్ ఐఎమ్ టేకింగ్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ సి డబుల్ బాండ్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి నాన్న ఇయర్ ఎక్స్ గ్రూప్ ఇయర్ వై గ్రూప్ ఇయర్ ఎక్స్ గ్రూప్ ఇయర్ వై గ్రూప్ నాన్న ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మనము దిస్ ఈస్ టోటల్ యాజ్ ప్లేన్ జాగ్రత్తగా వినండి అందరూ మళ్ళీ తర్వాత ఇబ్బంది పడొద్దు చాలా సింపుల్ గా ఉంటది వినకపోతే కష్టం అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి దిస్ ఈస్ ద ప్లేన్ ఈ ప్లేన్ నేను ఏం చేయాలి టూ హాఫ్స్ గా కట్ చేయండి మేక్ ఇన్ టు టూ హాఫ్స్ ఇయర్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ హాఫ్ పోర్షన్ దిస్ ఈజ్ అదర్ హాఫ్ ఇప్పుడు చెప్పండి దిస్ ఈజ్ వన్ కార్బన్ దిస్ ఈజ్ అదర్ కార్బన్ ఇప్పుడు ఏముంది ఇయర్ గ్రీన్ కలర్ కార్బన్ ఇస్ దేర్ యూ చెక్ ఇయర్ దిస్ ఈజ్ ద వన్ కార్బన్ ఆన్ కార్బన్ ఎక్స్ గ్రూప్ ఎలా ఉంది ఎబో ద ప్లేన్ రెండు హాఫ్లు ఉన్నాయిగా ఎబో హాఫ్ ఈ లెఫ్ట్ సైడ్ కార్బన్ ఆల్సో దేర్ చెక్ చేయండి ఈ లెఫ్ట్ సైడ్ కార్బన్ ఇస్ దేర్ ఇయర్ ఆల్సో ఎక్స్ గ్రూప్ ఎలా ఉంది అదే సేమ్ హాఫ్ లోనే ఉంది క్లియర్ చూడండి ఈ రెండు ఒకే హాఫ్ లో ఉన్నాయి నాన్న కట్ చేసి ఇక్కడ క్లియర్ గా రెండు ఒకే హాఫ్ లో ఉన్నాయి అలా ఎక్స్ఎక్స్ సేమ్ హాఫ్ లో ఉన్నప్పుడు ఏదైనా రెండు గ్రూపులు అన్ని అవసరం లేదు రెండు సిమిలర్ గ్రూప్స్ ఒకే హాఫ్ లో ఉంటే ఇలా ఇది సిస్ ఐసోమర్ అనాలి ఒక కాంపౌండ్ ఇది సిస్ ఐసోమర్ నానా సిమిలర్ వే అగైన్ సి డబుల్ బాండ్ సి here I am taking x here I am taking x nana here y here also y careful ga vinandi now this total ఇవి అన్ని ఒకే ప్లేన్ లో ఉన్నాయి బోర్డు మనం బోర్డు ఇప్పుడు నేను రాసే వైట్ బోర్డు ఎట్లా ప్లేన్ ఉందో అదే ప్లేన్ ఇది ఒక ప్లేన్ ఇప్పుడు ఏం చేయమన్నా కట్ చేయమన్నా మధ్యలోకి ఇలా కట్ చేసాం వెరీ గుడ్ ఇలా కట్ చేసాం ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి ఈ రైట్ సైడ్ కార్బన్ ఉంది ఈ కార్బన్ ఎక్స్ ఎలా ఉంది ఎబో హాఫ్ లో ఉంది ఈ ప్లేన్ హాఫ్ ఈ ఎక్స్ ఎలా ఉంది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ లో ఉంది ఈ ఎక్స్ ఈ ఎబో హాఫ్ లో ఉంటే ఇది ఈ హాఫ్ లో ఉంది కేర్ఫుల్ గా చూడండి సెకండ్ కార్బన్ మీద ఉన్న ఎక్స్ ఇంకో హాఫ్ లో ఉంది ఫస్ట్ కార్బన్ మీద ఉన్న హాఫ్ ఈ హాఫ్ లో ఉంది ఈ రెండు ఎలా ఉన్నాయి ఆపోజిట్ లేవు క్లియర్ చూడండి ఎక్స్ ఆపోజిట్ ఉంది వై కూడా ఆపోజిట్ ఉంది నానా ఇలా సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ లో ఉంటే దాన్ని ట్రాన్స్ ఐసోమర్ అనాలి ఇలా సిమిలర్ గ్రూప్స్ ఒకవైపు సిమిలర్ గ్రూప్ ఆపోజిట్ ఉన్నాయి ఇప్పుడు ఏం తేడా ఉంది డైరెక్షన్ తేడా ఉంది చూడు ఈ రెండు ఎటువైపు ఉన్నాయి ఈ హాఫ్ లో ఇటువైపు ఉన్నాయి కానీ నెక్స్ట్ దాంట్లో ఏమైంది ఎక్స్ ఎబో హాఫ్ లో ఉంటే ఈ ఎక్స్ బిలో హాఫ్ లో ఉంది డైరెక్షన్ మారింది అంతే ఆ ఎబో హాఫ్ లో ఉండాల్సింది కాస్త ఇటు హాఫ్ లో ఉంది జామెట్రీ మారలే పొజిషన్ మారలే చైన్ లెంత్ మారలే ఫంక్షన్ గ్రూప్ ఏవి మారలే ఫార్ములా అదే జామెట్రీ అదే పొజిషన్ కూడా అవే ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ మార్చలే కానీ ఏం మార్చినా ఓరియంటేషన్ డైరెక్షన్ మారింది నాన్న ఇక రెండు ఎక్స్లు ఒకే వైపు ఉంటే ఇక రెండు ఎక్స్లు ఆపోజిట్ గా ఉన్నాయి అంటే
వీటి యొక్క డైరెక్షన్ మారింది. ఎక్స్ ఆపోజిట్ అవ్వడం, ఎక్స్ సేమ్ అయితే ఏమైంది, డైరెక్షన్ మాత్రమే మారింది. ఇలా డైరెక్షన్ మారిపోతే వీటిని ఏమనాలి, జామెట్రికల్ ఐసోమర్స్. ఓకేనా, సేమ్ జామెట్రీ మీద డైరెక్షన్, ఇవి జామెట్రికల్. ఈ జామెట్రికల్ లో రెండు గ్రూపులు సేమ్ సైడ్ ఉంటే సిస్ అనాలి, రెండు గ్రూపులు ఆపోజిట్ సేమ్ గ్రూప్స్, రెండు గ్రూపులు ఆపోజిట్ ఉంటే దాన్ని ఏమనాలన్నా ట్రాన్స్. ఇలా సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్ రాయడాన్ని జామెట్రికల్ ఐసోమర్స్ నాన్న. సిస్ ఐసోమర్, ట్రాన్స్ ఐసోమర్స్ రాయడాన్ని జామెట్రికల్ ఐసోమర్స్ అనాలి. ఓకేనా, రైట్. ఇది జామెట్రికల్ ఐసోమరిజం. మరి ఇప్పుడు అన్ని, ఇప్పుడు కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉన్నాయి, అన్ని వస్తాయా చూద్దాం, మీరు జాగ్రత్త వినాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ ఇయర్ ఫార్ములా సి డబుల్ బాండ్ సి, ఇయర్ X2 గ్రూప్, ఇయర్ X2 గ్రూప్. చూడు, ఈ కార్బన్ పైన రెండు గ్రూపులు సేమ్ ఉన్నాయి, ఇలానా. నౌ సి ఇయర్ డబుల్ బాండ్ సి, ఇయర్ X, ఇయర్ X, ఇయర్ X, ఇయర్ X, ఆల్ గ్రూప్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అందరు వింటా ఉన్నారుగా జాగ్రత్తగా. జాగ్రత్త అంటే జాగ్రత్త నాన్న. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. నేను ఆఫ్ చేస్తున్నా, ఇగో ఇలా కట్ చేశాను, ఏమైంది, ఈ రెండు ఎక్స్లు సేమ్ ఉన్నాయి, ఈ రెండు ఎక్స్లు సేమ్ ఉన్నాయి. జాగ్రత్త, ఈ రెండు ఎక్స్లు సేమ్ ఉన్నాయి, ఈ రెండు ఎక్స్లు సేమ్ ఉన్నాయి. నేను ఏవి సిస్ అనాలి, ఏది ట్రాన్స్ అనే ఛాన్స్ ఉందా? అన్ని ఒకవైపే ఉంది. నువ్వు ఎలా తిప్పిరాశా ఒకవైపే ఉంటాయి, ఎలా తిప్పిరాశా ఒకవైపే ఉంటాయి. అంటే ఏంది ఇక్కడ, నో జామెట్రికల్ ఐసోమర్స్. చెక్ చేయాల నాన్న. ఇయర్ ఎనీ వన్ ఆఫ్ ద డబుల్ బాండెడ్ కార్బన్ హ్యావింగ్ సేమ్ గ్రూప్, any one of the double bonded carbon having same group, here carbon double bond, here X nana, same groups. ఇలా ఒకే డబుల్ బాండెడ్ కార్బన్ ఆన్ సింగిల్ కార్బన్ రెండు గ్రూపులు సేమ్ వస్తే అక్కడ జామెట్రీ రాదు నాన్న. అది లెఫ్ట్ సైడెడ్ డబుల్ బాండెడ్ కార్బన్ కావచ్చు, రైట్ సైడ్ డబుల్ బాండెడ్ కార్బన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లెఫ్ట్ సైడ్ డబుల్ బాండెడ్ కార్బన్ అయినా కావచ్చు, రైట్ సైడ్ డబుల్ బాండెడ్ కార్బన్ అయినా కావచ్చు. లెఫ్ట్ అండ్ రైట్, ఎనీ కార్బన్ హ్యావింగ్ సేమ్ గ్రూప్, హియర్ geometrical isomers are not there. No, unable to write cis trans isomers nana. It's difficult to write cis trans isomers. Okay, that's why very clear. First మళ్ళీ రాస్తా ఉన్నా చూసుకోండి. సి డబుల్ బాండ్ సి లో ఎనీ వన్ ఆఫ్ ద డబుల్ బాండెడ్, వెదర్ రైట్ సైడ్ డబుల్ బాండ్ కార్బన్ ఆర్ లెఫ్ట్ సైడ్ డబుల్ బాండ్ కార్బన్, ఏదైనా ఒకటి, any one of the carbon having two groups same like X2, no geometrical isomers. So here next example, C double bond, here X2, here XY nana, but you see right side carbon, this is a carbon having 2X group. Like this, whenever any one of the carbon having same group, here no geometry. Clearly, any one of the center having two groups same, then here no. Like this, X2 groups are there, here geometrical isomers are not there nana. Okay na? They will ask question, which is exhibit, which is not exhibit. Based on this condition, easily you can explain.
whether that exhibits cis trans or not. Whether that exhibits cis trans or not. Careful గా వినాలి. లేట్ రావద్దు నాన్న, క్లాస్ కి లేట్ వస్తే మీకు ఇబ్బంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కంటిన్యూషన్ ఉంటేనే ఆర్గానిక్. లింక్ ఆర్గానిక్ అంటే లింక్ ఫస్ట్ లో వస్తే సెకండ్ ఈజీగా అవుతుంటది కదా. 2-3 రోజులు పోయిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు జామెట్రీ ఇలా మార్నింగ్ చెప్పిన ఇది లింక్ ఉంటే ఇది అర్థమైంది. పాతది వచ్చినా రాకున్నా దీనికి అర్థమైపోతుంది. క్లారిటీ ఉందిగా. నౌ మరి ఇన్ విచ్ కేస్ whenever C double bond here XY, here XY, this carbon having XY group, this carbon having XY nana, both carbons are having different XY, then we can expect మళ్ళీ మాట్లాడుతున్నా ఈ x కి ఈ x కి నీకు సంబంధం లేదు. ఒకే కార్బన్ మీద చెక్ చేయి, ఈ కార్బన్ మీద సేమ్ ఉన్నాయా లేవా, అలానే ఈ కార్బన్ పైన సేమ్ ఉన్నాయా లేవా చెక్ చేయి. ఏ ఒక్క కార్బన్ పైన సేమ్ ఉన్నా అప్పుడు జామెట్రీ రాదు. ఏ ఒక్క కార్బన్ పైన సేమ్ ఉన్నా జామెట్రీ రాదు నానా. క్లారిటీ. ఇప్పుడు ఇది XY అంటే జామెట్రీ వస్తుంది. హౌ వి విల్ రైట్ C double bond C. Here carefully observe, here X group, okay na, here Y group. Once again, here X group, here Y group nana. This is off. You tell me, in one half XX is there, YY. In this half XS is there, in this half YY is there. Therefore this is geometrical. Now this is called as cis isomer. Similar group ఒకే వైపు ఉంటే, సిమిలర్ గ్రూప్ ప్లేన్ కి ఒక వైపే ఉంటే అప్పుడు సిస్ అనాలి. సిస్ అనాలి. ఓకేనా. నెక్స్ట్ స్ట్రక్చర్ C double bond C. What is there nana? Here X group, here X group, here Y group, here Y group. Tell me, you make into two halves. Plane, this is the plane, this is the plane. Two halves are there. This is the plane, two halves are there. Okay, చెప్పండి. Now in this half here X here, in second half XX opposite. Similar way YY also opposite nana. YY opposite. Here XX opposite, YY opposite. Whenever like this two same groups are opposite, then that is called trans nana. Trans amma. జాగ్రత్త వినాలి. ట్రాన్స్. ఓకేనా. ట్రాన్స్ అమ్మా. రైట్. అంటే ఇక్కడ చూడండి, ఈ కార్బన్ పైన XY, ఈ కార్బన్ పై XY ఉంటే జామెట్రికల్ పాసిబుల్. ఎలా రాయాలంటే సిస్టాన్స్ ఇలా రాసుకోరి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హియర్ C double bond C. Here XY, here XZ nana. Here also different. On this carbon XY different, on this carbon XZ different. ఇక్కడ X ఉంటే ఇక్కడ XY ఉండాల్సిన అవసరం లేవు. ఈ రెండు వేరే అవ్వాలి, ఈ రెండు వేరే అవ్వాలి అంతే. అవి ఏవైనా కానీ ఇక్కడ XY ఉంటే ఇక్కడ XY ఉండొచ్చు, AB ఏదైనా ఉండొచ్చు. కానీ ఇక్కడ X ఉండొద్దు, ఇక్కడ కూడా Y ఉండొద్దు, Z ఉండొద్దు, ఏ ఉండొద్దు, రెండు సేమ్ గ్రూప్స్ ఉండొద్దు. ఓకే. ఈ హాఫ్ లో రెండు సేమ్ ఉండొద్దు, ఇక్కడ కూడా రెండు గ్రూప్స్ సేమ్ ఉండడానికి వీల్లేదు. సో మరి దీనికి హౌ విల్ రైట్ జామెట్రీ? C double bond, here X group, here X group nana, here Z group, here Y. This is the plane.
Here plane is there. Plane. So two offs. Here off, two offs. What happened in two offs? This x and x one side only. X and x one side. That's why cis. With respect to x and x, this is called as cis. With respect to x group, xx. With respect to xx, that is called as cis isomer, nana. Cis-amma. Similar way, here C double bond C. Here X group is there. Here also X. Next, here Y group is there. Here also Y group is there. Now, this is the plane. 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 Okay, na? This is the plane. Now, in this plane, you make into two offs, like this off. Okay. Now, what happened? This X present in one off, this X present in opposite off. Here X in one off, this X is a other off. Just a small correction. This is Z group, nana. Z. Here XX opposite is there now. Clearly, this is cut chesa nenu. Idi off, idoka off. Rendu offlu veru. Ee off lo X, ee off exactly opposite unnai. Exactly opposite unte దీన్ని ఏమనాలి? ట్రాన్స్. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటే ట్రాన్స్ అనానా. ఓకేనా? ట్రాన్స్ ఐసోమర్. ఇలా ఇక్కడ XY, ఇక్కడ XZ. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ రాసి ఇంకా ఎగ్జాంపుల్ రాయట్లే. బేసిక్ ఎలా ఉంటే ఎలా రాయాలని రాస్తున్నా. ఇక్కడ XY, ఇది XZ. ఇక్కడ కూడా సిస్ట్రాన్స్ రాసుకోవచ్చు నాన్న. సిస్ట్రాన్స్. మరి whenever C double bond, here XY, here AB, 4 group different. Check చేయండి. 4 group different, nana. Here also geometry possible. In this case, here X, here Y, here A, here B. First, among these two numbering ఇవ్వండి. మీ రూల్స్ చెప్తా. CIP రూల్స్ ఉన్నాయి. According to CIP rules, we'll write numbering, nana. We'll write numbering. Numbering ఇచ్చిన తర్వాత చెప్పాలి. For example, this one is getting 1, this is getting 2. On same carbon, you have to write numbering. You leave that. Come to left side carbon, left side carbon. Here also you write numbering. Here 1, here 2, assume. Numbering ఇచ్చాము. According to CIP, if numbering given అనుకోండి. Numbering ఇచ్చాను అనుకోండి. Numbering ఇచ్చినప్పుడు ఇది 1, ఇది 2 అని వచ్చింది. ఇది 1, ఇది 2 అని వచ్చింది. అప్పుడు చెక్ చేయాలి. 4 గ్రూప్ డిఫరెంట్ ఉన్నా సిస్ట్రాన్స్ ఉంది నానా. 4 గ్రూప్. దీన్ని ఏం చేయాలి? 2 ఈక్వల్ ఆఫ్ చేయాలమ్మా. 2 ఈక్వల్ ఆఫ్ చేయాలి. సరేనా? ఇప్పుడు ఈ 1 సేమ్ సైడ్ ఉన్నాయి. దీన్ని ఏమనాలంటే ఈ అనాలి. నథింగ్ బట్ సిస్. సిస్ బదులుగా ఈ అనాలి. ఈ అంటే ఎంటా గగన్. లాటిన్ లాంగ్వేజ్ సేమ్ సైడ్. ఈ మీన్స్ ఎంటా గగన్ సేమ్ సైడ్. ఈ మీన్స్ ఎంటా గగన్ సేమ్ సైడ్ నానా. ఓకేనా? ఈ మీన్స్ ఎంటా గగన్ సేమ్ సైడ్ నాన్న బంగారం. రైట్. ఈ సేమ్ ఇయర్ 1 సేమ్ సైడ్. నెంబరింగ్ ఇచ్చిన తర్వాత చూడాలి. ఇలా నెంబరింగ్ ఇవ్వాలి.
ఎలా ఇవ్వాలంటే ఒక రూల్ ఉంది, సిఐపి రూల్. సి అంటే కాన్, ఐ అంటే ఇన్ గోల్డ్, పి అంటే ప్రిలాగ్. 3 కోవర్కర్స్, కాన్, ఇన్ గోల్డ్, ప్రిలాగ్ రూల్స్ అంటాం. ఈ కాన్, ఇన్ గోల్డ్, ప్రిలాగ్ రూల్ బేస్ చేసుకొని నెంబరింగ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత చెక్ చేయాలి. ఇలా 1 సేమ్ సైడ్ ఉంటే దాన్ని ఈ అనాలి. సారీ ఈ కాదు, జెడ్ అనాలి. సారీ, జెడ్. జుస్సామెన్, స్మాల్ కరెక్షన్, జెడ్. జుస్సామెన్ సేమ్ సైడ్ రా, స్మాల్ కరెక్షన్. Now next one, whenever C double bond C, here what is there? Here X group is there, here A group is there, here B group is there, here Y group is there. Now this is one plane, Nana. Plane. This is one plane. Plane. Okay na? Plane ని 2 ఈక్వల్ ఆఫ్ చేయాలి. ప్లేన్ 2 ఈక్వల్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, నెంబరింగ్ ఆల్రెడీ ఇచ్చున్నాం. వాట్ ఇస్ ద నెంబర్? ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ దిస్ 1, ఇయర్ 2. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ 1 గ్రూప్, దిస్ ఈజ్ 1 గ్రూప్, ఆపోజిట్ డైరెక్షన్. 1 గ్రూప్, 1 నెంబరింగ్ ఇచ్చిన గ్రూప్ ఆపోజిట్ ఉంటే దీన్ని ఈ మీన్స్ ఎంటాగన్, ఆపోజిట్. ఇలా 4 గ్రూప్స్ డిఫరెంట్ ఉన్నా, XYAB నానా, XYAB 4 groups different. There also we can write a cistrons. Instead of cistrons, here EZ we are writing. ఇవి జామెట్రీ, ఈ ఓరియంటేషన్ తేడా ఉంది. XAB సేమ్ సైడ్. సెకండ్ కేస్ హియర్ XAB ఆపోజిట్, X and A ఆపోజిట్. Here X and A same side. X and A same side means cis. Here X and A opposite, trans. Whenever 4 groups are different, instead of cistrons you would write EZ. Okay na? EZ nana. Clarity వచ్చిందా? EZ configuration. ఇలా మీరు ఇప్పుడు చెప్పండి నాకు, అన్ని ఇక్కడ రాస్తాను. Once again, now C double bond, here X2, no geometry. Similar way, C double bond, here X2, here XY. Okay na? Now these compounds are given, no geometrical isomers. No geometrical isomers. Clear? ఈ ఫార్ములా చెక్ చేసుకోండి మీరు. ఇటువైపు X2 ఎటైనా ఇలా ఉన్నా మాత్రం సిస్ట్రాన్స్ రావు నానా. మళ్ళీ మాట్లాడుతున్నా, ఇయర్ క్లియర్. డబుల్ బాండ్ కార్బన్ చెక్ చేసుకోరి, ఇది ఇంపార్టెంట్. మరి ఏవి జామెట్రీ ఎగ్జిబిట్ చేసేనానా? నౌ C double bond, here XY, here XY1. Similar way, C double bond, here XY, here XZ. 3 C double bond, here XY, here AB nana. These three, these exhibits జామెట్రికల్ ఐసోమరిజం. క్లియర్ గా ఇస్తున్నా, ఇక్కడ లైన్ అన్ని పైన ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ మళ్ళీ రాశాను. whenever X2 no, XY X2 no,
XY ఓకే, XY XZ ఓకే, XYAB ఇలా 3 టైపులు ఉంటే అవి జామెట్రికల్ వస్తాయి. జామెట్రికల్ ఉంటే మళ్ళీ ఏం రాసుకోవచ్చు నాన్న మనం? సిస్టర్న్స్ రాయొచ్చు అమ్మా. జామెట్రికల్ ఉంటే ఏం రాయొచ్చు? సిస్టర్న్స్ రాయొచ్చు. ఏం రాసుకోవచ్చు నాన్న? సిస్టర్న్స్ రాయొచ్చు. ఓకేనా? గుడ్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. Which one exhibit geometry, which is not exhibit geometry, we'll check. If exhibit geometry, how to write? Geometrical isomers. Example, CH2 double bond CH2 నానా. ఇది ఎగ్జిబిట్ చేస్తుందా? ఇది ఎలా ఉంది? ఈ రెండు సేమ్ ఉన్నాయి నాన్న. HH2 X2 ఫార్ములా ఉంది. CX2, దట్స్ వై హియర్ జామెట్రీ లేదు. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. నౌ CH3 CH డబుల్ బాండ్ నానా. ఇక్కడ XY ఉంది. ఏది? H CH3 XY. కానీ ఇక్కడ 2 హైడ్రోజన్ సేమ్ అంటే ఏ ఫార్ములా ఉంది? X2. 2 హైడ్రోజన్ ఉన్నాయి నానా. ఈ 2 హైడ్రోజన్ సేమ్ ఉన్నాయి కదా. ఇది X2 అంటే ఇక్కడ కూడా నో జామెట్రీ. 2 హైడ్రోజన్ సేమ్ ఆర్ దేర్. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఏ డబుల్ బాండ్, ఇది డబుల్ బాండ్ కదా. ఈ కార్బన్ గాని ఈ కార్బన్ గాని డబుల్ బాండెడ్ కార్బన్ కి రెండు సేమ్ ఉండొద్దు. ఇది కూడా జామెట్రీ లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, CH3 CH2 CH నానా. ఇయర్ డబుల్ బాండ్ రా. ఇప్పుడు ఇది డబుల్ బాండ్, ఇది ఫంక్షన్ గ్రూప్ కార్బన్ నానా. ఇయర్ వాట్ ఈస్ దేర్? ఇయర్ XY ఇస్ దేర్. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు? H ఉంది, ఇథైల్ ఉంది. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది? X, ఇది Y ఫార్ములా. ఆన్ దిస్ కార్బన్, ఇక్కడ నేను రెడ్ సింబల్ తో రాసినవి డబుల్ బాండ్. అవి వదిలే. ఇక్కడ నో నో నో. CH2 అంటే ఇక్కడ X2 ఉంది. ఇక్కడ H ఇథైల్, ఇది ఇథైల్ వేరు X వేరు, XY ఉంది. ఇక్కడ కూడా జామెట్రీ రాదు. వస్తుందా? రాదు. నౌ CH3 డబుల్ బాండ్ CH3 నానా. ఇప్పుడు వస్తుందా? ఇగో ఇది డబుల్ బాండెడ్ కార్బన్, ఇది డబుల్ బాండ్. ఇది మిథైల్, ఇది మిథైల్ నానా. రెండు సేమ్ ఉన్నాయి. అంటే ఏ టైప్ లో ఉంది? X2 టైప్ లో ఉంది. ఇటు కావచ్చు, ఇటు ఎవరు ఉన్నారు? HO CH3 ఉంది. ఇది X అయితే ఇది Y అనుకో. ఇక్కడ వేరున్నాయి కానీ ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి నానా. అంటే ఇది కూడా జామెట్రీ రాదు. దిస్ డస్ నాట్ ఎగ్జిబిట్ జామెట్రీ. ఇలా మీరు చెక్ చేసుకోండి. ఫార్ములా ఎబో, ఇగో ఈ ఫార్ములాస్ టాలీ చేసుకోండి. దీస్ ఫార్ములాతో టాలీ చేయండి. ఈ ఫార్ములాలో ఏది ఉన్నా రాదు, ఇలా ఉంటే వస్తాయి. నౌ ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్, CH3 CH3 నానా. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. రైట్. This is the double bonded carbon. What are the groups here? Hydrogen is there, CH3 is there nana. Here hydrogen is there, CH3 is there nana. ఇది ఏమనుకుందాం? ఇది X అనుకుంటే ఇది Y. మరి ఇక్కడ కూడా ఇది XY. ఓకే. అంటే C డబుల్ బాండ్ కి XY ఉంది, XY. ఓకే, ఈ జామెట్రీ పాసిబుల్. XY ఉందిగా. ఇక్కడ గ్రూప్ ఎవరు కూడా రాస్తున్నా డబుల్ బాండ్ పైన. మరి ఇప్పుడు చెప్పండి నాకు ఆన్సర్. C డబుల్ బాండ్, ఇయర్ హైడ్రోజన్ నానా. ఇయర్ మిథైల్. దిస్ ఈస్ టోటల్ ప్లేన్.
So here 2 offs. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. Here 2 hydrogens are same side. That's why our 2 methyls are same side. That's why this is called as cis isomer nana. రెండు సేమ్ గ్రూప్ ఒకే వైపు ఉంటే సిస్. రెండు సేమ్ గ్రూప్ ఒకే వైపు ఉంటే సిస్ నానా. నెక్స్ట్ సి డబుల్ బాండ్. here hydrogen, here hydrogen ra. Here methyl, methyl nana. ఇది ప్లేన్, ప్లేన్, ప్లేన్. ఓకేనా? ప్లేన్. దీన్ని 2 హాఫ్స్ గా కట్ చేయి లైక్ దిస్. ఇప్పుడు చెప్పు. ఇయర్ హైడ్రోజన్ చెక్ చేయండి నాన్న. ఇయర్ హైడ్రోజన్ హైడ్రోజన్ ఎలా ఉంది? ఆపోజిట్. ఇయర్ మిథైల్ మిథైల్ కూడా ఆపోజిట్ ఉంది. ఏ ఒకటి ఉన్నా చాలు, రెండు ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, హైడ్రోజన్ హైడ్రోజన్ ఆపోజిట్ ఉంటే ఏమంటావు నాన్న? హైడ్రోజన్ హైడ్రోజన్ ఆపోజిట్ ఉంటే ఏమన్నాం? దాన్ని ట్రాన్స్ అన్నాం. ట్రాన్స్ అన్నాం. ఓకేనా? XY క్లియర్ రాసి పెట్టి నేను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, CH3 CH2 CH డబుల్ బాండ్ CH. ఇక్కడ CH3 నానా. Now tell me answer. This is the alkene double carbon. This is alkene carbon. What are the groups here? Hydrogen nana CH3. మరి ఇక్కడ what are the groups here? Hydrogen and ethyl. ఇది మొత్తం ET అంటే ఇథైల్ నానా. ET అంటే ఇథైల్, ME అంటే మిథైల్. ET అంటే ఇథైల్, ME అంటే మిథైల్. రైట్? ఓకే. నౌ ఇప్పుడు ఎలా ఉంది? ఇది HCH3X, ఇది X, ఇది Y అనుకుంటే ఇది ఏమైంది? ఇది X, ఇది Z నానా కదా. అంటే ఇది కూడా జామెట్రీ ఎగ్జిబిట్ చేస్తుందిగా. ఏమంటారు? XZ XY ఎగ్జిబిట్ చేస్తుంది. నౌ C డబుల్ బాండ్, ఇయర్ X, ఇయర్ హైడ్రోజన్, ఇయర్ ఆల్సో హైడ్రోజన్ నానా. ఇయర్ ఇథైల్ గ్రూప్ ET ఇథైల్, ఇయర్ CH3 మిథైల్. ఇప్పుడు చెప్పండి, దిస్ ఈస్ టోటల్ ప్లేన్ నానా. ప్లేన్. on the plane both are oriented same side. స్పేషియల్ అరేంజ్మెంట్ అన్నాం. స్పేస్ లో ఏ డైరెక్షన్ లో ఉందే దాన్ని ఓరియంటేషన్. కాన్ఫిగరేషన్, ఓరియంటేషన్ అనొచ్చు, కాన్ఫిగరేషన్ అనొచ్చు. ఇప్పుడు ఈ ఓరియంటేషన్ రెండు హైడ్రోజన్ సేమ్ సైడ్ ఉన్నాయి. దట్స్ వై దీన్ని ఏమందాం నానా? సిస్ అనాలి. సిస్, సిస్. సిమిలర్ వే C double bond, here hydrogen nana. Then tell me here CH3 group, here ethyl group. What is our answer? Ethyl group. ethyl group, ethyl group. Water important. ethyl group, ethyl group. చెప్పు. చెప్పు. ఇప్పుడు కోడ్ నేను పెట్టాగా. ఏంది? అవునవును. సరే, ఓకే. రైట్, ఓకే.
Now here like this is the plane, this is the plane. Okay na, plane. So here you make into two halves. Then tell me Nana, here hydrogen in opposite direction, no? Here hydrogen present in one half, this hydrogen present in other half, two halves. That's why this isomer is called as trans isomers, Nana. This isomer is called as trans. I am writing all which are exhibiting, which are not exhibiting. Now example, your answer next year, pH CH double bond CH pH, Nana. Then what is our answer? What is our answer? Tell me. Here C double bond C, function group. Here C function. Here what are the group? Hydrogen and pH, Nana. Here hydrogen and pH, hydrogen and pH, hydrogen and pH. So okay. Now which type here? This is X here Y. This is X here Y type. XY type, Nana. XY that exhibit or not? Yes, exhibits geometry. Then C double bond C. Here X group. Here hydrogen. Here also hydrogen, Nana. Next here pH. Here pH, you know, benzene ring. pH means phenyl, benzene ring. Already in nomenclature also we discussed pH, phenyl. Okay. Now tell me. This is the plane. On plane. Hydrogen opposite direction, Nana. Hydrogen opposite direction means that is a trans. Hydrogen opposite direction means a trans. Here hydrogen, here hydrogen. Here pH, here pH. Tell me, Nana, this is the plane. And you make into two halves. Make into two halves, Nana. Here hydrogen same side. Phenyl same side. So hydrogen same side means what? This is a cis, Nana. Cis. Already compound name is a stilbene. pH CH double bond CH pH is there, Nana. Stilbene. We are discussing completely cis trans isomers today. Only cis trans, Nana. Okay, cis trans only. Carefully observe cheyandi. Neat ga chuskondi structures anni. Over. Next. Here COOH HC double bond CH COOH, Nana. దీని ఏమంటా మనం చూద్దాం. What is there here? Double bond C. This is the geometry. Here what are the groups? HO COOH. Here what are the groups, Nana? HO COOH. Okay. Now this is which type? Here X here Y type. Here X here Y type. XY exhibit చేస్తుందా లేదా? చెప్పండి రా. XY చేస్తుందా లేదా? Yes, exhibit చేస్తుంది కనుక then I can write
C double bond C. Here hydrogen. Here hydrogen. Here COOH nana. COOH. This is the plane. Here plane. On same plane. Same plane. Here make into two halves. Here two hydrogens are in one half. Same side. COOH also same side. So two hydrogen same side are, this one is called as sister. Now this is called as a malic acid. Nana, unsaturated acid, malic acid pair ra గుర్తుపెట్టుకోండి. Malic acid. ఇది malic EI ఉంది. Malic EI ఉంది. Only E లేకుంటే అది malic, అది ఎవరు? Present in melum, apple. ఇది malic, ఇది వేరు అది వేరు. ఇంకా ఏం రాయొచ్చండి ఎగ్జాంపుల్? C double bond. Here hydrogen. Here hydrogen nana. Here COOH. Here also COOH ra. Okay. Now total in the plane na, single plane. Plane. So you make into two halves. Tell me, hydrogen, hydrogen what? Here opposite direction. Hydrogen, hydrogen opposite direction. That's why this isomer is called a trans nana. Whenever opposite direction, the acid name is fumaric acid. The acid name is fumaric acid ra. The acid fumaric acid. గుర్తుపెట్టుకోండి. Similar way, see here Cl2 double bond here Br2. What happened here? This is the function group. Here X2 type, here Y2 type. ఏం చెప్పాను? ఏ కార్బన్ మీద రెండు గ్రూపులు రావద్దంటే ఇక్కడ ఎవరు? నో జామెట్రికల్. No geometrical nana. No geometrical. Okay. No geometrical. Over. In this case, C double bond. Here Br. Here chlorine. Difficult to explain. No geometry. No geometry. Next example. Cl. Here ClBr. Same rasan nana. This is a alkene function. Here chlorine bromine XY type. Chlorine bromine XY type S. Chlorine bromine on carbon different. Left side carbon also different. We can write answer. In this case we can write C double bond. Here chlorine. Here chlorine. Now here bromine. Here also bromine. Okay na? Now this is total plane.